మన కిచెన్లో మన వంటలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేయాలంటే సమయం సరిపోనప్పుడు ఈ పౌడర్ చేసుకొని పెట్టుకున్నారంటే మార్నింగ్ హడావుడి పడే పని లేకుండా టిఫిన్లోకి ఎంతో టేస్టీగా చట్నీ రెడీ అవుతుంది. ఇది కామన్గా రొటీన్గా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ కాకుండా కొంచెం వెరైటీగా చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి హెల్దీ కూడాను. చిన్నపిల్లలైతే మంచి ఫ్లేవర్తో రాగి సంకట్లో పెట్టారంటే ఎంజాయ్ చేస్తారు. తయారీ విధానం చూద్దాము. చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత సేమ్ అదే కడాయిలో నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 మిరియాలు, 1 యాలుక్కాయ, కొంచెం చిన్నుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం చల్లార్చుకొని కొంచెం చింతపండు కూడా వేసి బాగా మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఈ టైంలో కొంచెం పల్లీలు పక్కన ఉంటే తింటున్నాను. నాకు ఏదో ఒకటి తినే అలవాటు. వంట చేసేటప్పుడు ఖాళీగా అయితే ఉండను, ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాను. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇలా పౌడర్ పట్టుకున్న దాన్ని మనము స్టోర్ చేసుకోవటానికి ఒక ప్లేట్లో పోసుకొని మంచిగా ఉండలు లేకుండా చూసుకొని చేత్తో కదుపుకోవాలి. మధ్యలో నేను మిక్సీ జారు స్టక్ అయిపోతే వేరే గిన్నెలోకి తీసుకున్నాను. అందుకే నాకు కొంచెం టైం పట్టింది. పెద్ద బౌల్లో వేసి మొత్తం ఒకటేసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చిన్న గిన్నెలో వేసాను, అది సరిపోలేదు. తర్వాత పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా పౌడర్ పట్టుకున్నాను. ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మనం చిన్న ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకొని గడ్డలు లేకుండా చూసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పౌడర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని స్టోర్ చేసుకున్నామంటే మనకి వెరైటీగా చట్నీ రెడీ అయిపోతుంది. మనం చట్నీ ఎలా చేసుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళు కాకపెట్టి దానిలో ఈ పౌడర్ వేసి బాగా కదిపారనుకో, అటు ఇటు మెత్తగా మిక్స్ చేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.